శివపురాణం మూడవ భాగం. శాక్తేయ నయనార్. నారదుడు మాయకు వశుడగుట. మనకు పెరియ పురాణం అని ఒక గ్రంథం ఉన్నది. అది మనకి నయనార్ల చరిత్రను తెలియజేస్తుంది. అందులో శాక్తేయ నయనారు అని ఒక నయనారు ఉన్నారు. ఆయన గొప్ప శివభక్తి తత్పరుడు. కానీ ఆయన ఉన్న రోజులలో శివుడి గురించి మాట్లాడడం కానీ, శివ అన్న నామం పలకడం కానీ, శివార్చన చేయడం కానీ కుదరని భయంకర పరిస్థితులు ప్రబలి ఉన్నాయి. కానీ ఆయనకు లోపల శివారాధన చేయాలన్న పరమ భక్తి భావన ఉండేది. ఆయన కాంచీపురంలో ఉండేవారు. ఆ రోజుల్లో శివలింగము ఒకదాన్ని తీసుకువచ్చి రోడ్డు మీద పెట్టారు. ఒక్కసారి ఆ శివలింగం దగ్గరకు వెళ్ళి శివనామాలు జపిస్తూ ఆ శివలింగం మీద పువ్వులు వేయాలని ఆయన కోరిక. ఆ రోజుల్లో పరిస్థితులు శివలింగం మీద ఎవరైనా పువ్వులు వేసినా, నమస్కరించినా వారిని చాలా అవమానాలకు గురి చేసేవారు. అప్పుడు ఆయన ఒక మార్గంను ఎంచుకున్నారు. శివార్చన చేయని వాడిలా కనపడాలి పైకి, లోపల శివార్చన చేయాలన్న ఆయన కోరిక తీరాలి. అందుకని ఆయన అటుగా వెళుతూ అన్నం తినే ముందు కళ్ళమట నీళ్లు పెట్టుకొని, శివా, నీ పూజ చేయకుండా అన్నం ఎలా తినను అని రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరకు వెళ్ళి, నీవు శివుడివా అని ఒక రాయి తీసుకొని దానిని చేమంతి పువ్వుగా మనస్సులో భావిస్తూ ఆ శివలింగం మీద పడేసేవాడు. మరొక రాయిని తీసుకొని నీవు శివుడివా అని పైకి అంటూ మనస్సులో మాత్రం నేను మల్లెపువ్వును వేస్తున్నాను అనుకుంటూ శివలింగం మీద విసిరేసేవాడు. నిజానికి అక్కడ జరిగింది, ఆయన విసిరిన రాళ్లకు బదులు చేమంతి పువ్వులు, మల్లె పువ్వులు పడ్డాయి. చూసేవాళ్ళందరూ ఆయన అక్కడి పరిస్థితులు, ఆచారములు ననుసరించి శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు, ఆయనను చాలా గౌరవంగా చూడాలి అనుకునేవారు. అతడు చేస్తున్న పూజ లోకమునకు అర్థం అవుతుందా? శివుడికి అర్థమవుతుందా? శివుడికే అర్థమవుతుంది. అది ఆయన పూజ. ఇది ఆర్తిలో నుంచి వచ్చిన పూజ. ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు. అప్పుడు శర్వాతి అనే నామం జపమునకు వచ్చింది. ఈ అన్నమును నాకు పెట్టినవాడు శంకరుడు. లోపలికి వెళితే దానిని జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు. అగ్నిని ఆదేశించి అన్నమును ఉడికేటట్లు చేసేవాడు శంకరుడు. నేను పశువు తిన్నట్లు ఈ అన్నం తినడానికి వచ్చాను. ఈవేళ శివలింగం మీద 4 పువ్వులు వేయడం మర్చిపోయాను అని అన్నం పళ్ళెం దగ్గర నుంచి లేచి భార్యకు చెప్పకుండా పరుగున శివలింగం దగ్గరకు వెళ్ళి, శివుడివా అని 4 రాళ్ళు తీసి శివలింగం మీద విసిరాడు. ఇలా తప్ప మరో విధంగా నీకు పూజ చేయలేకపోతున్నానయ్యా అని మనస్సులో చెప్పు. కన్నుల వెంట నీరు కార్చాడు. వెంటనే ఈశ్వరుడు ఆయనకు నటరాజమూర్తిగా సాక్షాత్కరించి తనలో కలిపేసుకున్నాడు. దీనిని బట్టి మహేశ్వరుడు అన్న శబ్దం చేత ఈశ్వరుడు మీ సంకల్పములను, మీ హృదయ శుద్ధిని, మీ చిత్తశుద్ధిని చూడగలిగినవాడు. ఇది ఆయన స్వతంత్రత. లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దానిని భావనకు అనుగుణంగా తీసుకొని ఉద్ధరించి అన్నమును విడిచిపెట్టి 4 రాళ్లతో పూజ చేసిన మోక్షం ఇచ్చిన వాడు శంకరుడు. అలా మోక్షమును ఇవ్వగల శక్తి ఈశ్వరునికి ఉన్నది. ఐడి మహేశ్వర శబ్దము చేత ప్రతిపాదించబడుతుంది. ఈశ్వరుని శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుణ్ణి కనపడకుండా చేస్తుంది. ఈ మాయ ఈశ్వర వాక్కు వలన, ఈశ్వర స్వరూపులైన గురువాక్కుల వలన తొలగుతుంది. నిరంతర గురువాక్ శ్రవణమే మాయ తొలగేందుకు కారణం. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ వలన ఈశ్వర దర్శనమును విస్మరించి ఇదంతా నా ప్రజ్ఞ అని అంటాడు. చంద్రశేఖర పరమాచార్య తన 73వ ఏట ఇప్పటికీ నన్ను ఆశ అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ అని చెప్పుకున్నారు. మహాత్ములు విషయములను దాచరు. శివమహాపురాణం
ఈ జ్ఞానమును ఉపదేశించడానికి ఒక అద్భుతమైన ఘట్టమును తీసుకువచ్చి మీకు బోధ చేసే ప్రయత్నమును ప్రారంభం చేస్తోంది. ఒకానొక సమయంలో నారద మహర్షి హిమవత్ పర్వతము కింద గంగానది ప్రవహించే ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. తపస్సు చేసేటప్పుడు మనస్సు భగవంతుని యందు మగ్నమై ఉండాలి. అది చంచలం అవుతున్నది లేనిది పరీక్ష చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంద్రుడు మన్మధుడిని పిలిచి ఒక మాట చెప్పాడు. మన్మథ, మహాసంయముడైన నారద మహర్షి తపస్సు చేస్తున్నాడు. నీవు ఆయన వద్దకు వెళ్ళి వికారములను ఇంద్రియములకు చూపి ప్రలోభపెట్టి నారదుడు ఇంద్రియాలకు ప్రలోభపెడతాడేమో చూడమని చెప్పాడు. మన్మధుడు వెళ్ళి ప్రయత్నం చేశాడు. నారదుడు లొంగలేదు. నారదుని తపస్సు సఫలీకృతం అయ్యింది. ఆయన ఎవరి గురించి తపస్సు చేశాడో ఆయనని సకారంగా చూడాలని కైలాస పర్వతానికి వెళ్ళి, ఈశ్వర, హిమవత్పర్వత ప్రాంతంలో ఉండే గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను. మన్మధుడు వచ్చి నా మీద బాణములు వేసే ప్రయత్నం చేశాడు. కానీ నేను వాటిని లెక్క పెట్టలేదు. కామమును జయించి తపస్సునందు సిద్ధి పొందే అని చెప్పాడు. అంటే ఈశ్వరుడు చేసిన పనిని తాను చేశానని గొప్పగా చెప్పుకోవడం ఎంతగా మాయ కమ్మేసిందో చూడండి. నారదుని మాటలు విని శంకరుడు నవ్వి, నారద, నీవు కాముడినే జయించా. కాముడిని జయించడం అంటే మాటలు కాదు. నా దగ్గర చెప్పినట్లు వైకుంఠంలో చెప్పు అని చెప్పాడు. కానీ నారదుడు శంకరుని మాటలు పట్టించుకోలేదు. గురువు మాటలను తిరస్కరించడం అంటే ఇదే. అది అనుష్ఠానంలోనికి రాని విద్య. ఆ విద్య శ్రవణమునకు మాత్రమే పనికొస్తుంది. అనుష్ఠానంలో పెట్టని వేదాంత విద్యల వలన ప్రయోజనం లేదు. నారదుడు వైకుంఠమునకు వెళ్తూ మధ్యలో బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. తండ్రితో కూడా తన తపస్సు గురించి కాముని గెలిచినట్లు సిద్ధిని పొందినట్లు చెప్పాడు. అప్పుడు బ్రహ్మ తన కుమారుడితో అలా అనకూడదు అని చెప్పి, నీవు తపస్సు చేసిన చోట ఇంతకు పూర్వం పరమశివుడు తపస్సు చేసి అక్కడకు మన్మధుడు వస్తే మూడవ కంటి మంటల చేత కాల్చివేశాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణాలు పనిచేయకపోవడానికి కారణం ఇంతకు పూర్వం అక్కడ శంకరుడు తపస్సు చేయడం. నీవు గెలిచావని చెప్పడంలో అర్థం లేదు. అది శివప్రజ్ఞ, నీ ప్రజ్ఞ కాదు. నారదుడు తన తండ్రి మాటలను కూడా లెక్కలోకి తీసుకోలేదు. వైకుంఠమునకు వెళ్ళాడు. నారాయణుడు ఎదురు వచ్చి స్వాగతించాడు. అప్పుడు నారదుడు, స్వామి, నేను తపస్సు చేశాను. మన్మధుడు నా మీద బాణాలు వేసినప్పటికీ నేను చలించలేదు, సిద్ధి పొందాను అని చెప్పాడు. అప్పుడు నారాయణుడు, ఎంత గొప్ప పని చేశావయ్యా, శివుని తర్వాత మరలా నీవే చేశావు అని మెచ్చుకున్నాడు. నారదునికి పుటం పెట్టి లోపల జ్ఞానమును బాగా నిలబెట్టేటట్లు చేయవలసిన అవసరం ఏర్పడింది అని నారదుని పంపివేశాడు. ఇప్పుడు మాయ ప్రారంభమయ్యింది. నారదుడు బయలుదేరి ఒక రాజ్యంలోకి వెళ్ళాడు. ఆ రాజ్యమును శిలానిధి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఒక కుమార్తె, పేరు శ్రీమతి. నారదుడు శిలానిధి అంతఃపురంలోనికి వెళ్ళాడు. రాజుగారు నారదునికి స్వాగతం చెప్పి పాదములు కడిగి కూర్చోపెట్టాడు. తన కుమార్తెను నారదుని వద్దకు తీసుకువచ్చి ఆమె చేత నారదునికి నమస్కారం చేయించి తన కుమార్తెకు ఎటువంటి వరుడు వస్తాడో చెప్పవలసినది అని కోరాడు. నారదుడు త్రికాలవేది. ఆయన లక్ష్మీదేవికి భర్త ఎవడు సర్వవ్యాపకుడో, ఎవడు నిరంతరం లోకం చేత పూజించబడుతూ ఉంటాడో, ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీ మహావిష్ణువుకు ఈమె ఇల్లాలు అవుతుంది అన్నాడు. అక్కడి వరకు బాగానే చెప్పాడు. కానీ ఆమెను చూడగానే ఆమె తన ఇల్లాలు అయితే ఎంత బాగుండు అని లోపల అనుకున్నాడు. ఈ అమ్మాయికి పెళ్ళి ఎలా చేద్దామని అనుకుంటున్నావు అని రాజును అడిగాడు. స్వయంవరం పెట్టాము. స్వయంవరంలో ఈమె వరమాల వేస్తోంది అని చెప్పాడు. అనగా విష్ణువు సాకారుడై ఈ సభలోకి వస్తాడు అని నారదుడు గ్రహించాడు. వెంటనే వైకుంఠమునకు వెళ్ళి విష్ణుమూర్తిని సమీపించి, అయ్యా, నా మనస్సు ఆ శ్రీమతిని పెళ్లి చేసుకోవాలని ఉవ్విళ్ళూరి పోతుంది.
ఆమె నాకు దక్కకపోతే మన్మథ బాణాల చేత చచ్చిపోతాను అన్నాడు. ఇంతకు మునుపు మన్మథ బాణాలను జయించానని చెప్పిన నారదుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఇది మాయ అంటే. నేను బతకాలంటే నాకు నీ రూపం కావాలి. అప్పుడు ఆమె నా మెడలో మాల వేస్తుంది. అందుకని దయచేసి నీ రూపమును నాకియ్యమని అడిగాడు. శ్రీ మహావిష్ణువు మహానుభావుడు. ఆయన హరి శరీరమును ఇచ్చాడు, శిరస్సును ఇచ్చాడు. హరి అనే పదమునకు 2 అర్థములు. పాపములను హరించే శ్రీవిష్ణువు మరియు కోతి. హరి శరీరమును కింద వరకు ఇచ్చాడు, కోతి తలను పైన ఇచ్చాడు. వెంటనే నారదుడు ఆలస్యం చేయకుండా స్వయంవర మండపమునకు వెళ్ళి అక్కడ గల ఒక ఆసనం మీద కూర్చున్నాడు. అతనికి అటూ ఇటూ రుద్ర పార్షదులు కూర్చుని ఉన్నారు. ఇతని అలంకరణ చూస్తే మహావిష్ణువులా అలంకరించుకున్నాడు. పైన మాత్రం కోతి ముఖం. ఇతని మెడలో ఎలా మాల వేస్తుంది అని అనుకుంటున్నారు. పక్కన వాళ్ళు అసూయతో ఇలా అనుకుంటున్నాడు నారదుడు. శ్రీమతి దండ పట్టుకుని దగ్గరకు వచ్చింది. ఆమె నారదుని వంక ఒక్కసారి చూసి బ్రుకుటి ముక్కులించి, ఈ కోతి శిరస్సు ఏంటి, ఈ రూపమేమిటి అనుకొని వెళ్ళిపోయింది. ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు. వరమాల తీసుకువెళ్ళి ఆయన మెడలో వేసింది ఆమె. ఈవిడను తీసుకుని ఆయన వైకుంఠమునకు వెళ్ళిపోయాడు. అప్పుడు నారదుడికి ఎక్కడలేని బాధ కలిగింది. పక్కన ఉన్న రుద్ర పార్షదులు కోతిముఖం వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నారు. నారదుడు వారిద్దరిని మీరు రాక్షస యోనులందు జన్మించెదరుగాక అని శపించాడు. మాయా ప్రభావం కామక్రోధాలయందు ఎలా తిప్పుతుందో చూడండి. రుద్ర పార్షదులు నారదుని తిరిగి శపించకుండా శివేచ్ఛగా భావించారు. వాళ్ళు మహాజ్ఞానులు. నారదుడు గబగబా వైకుంఠమునకు వెళ్ళి, శ్రీమన్నారాయణ, ఎంత పని చేశావు? హరిరూపము ఇవ్వమని అడిగితే కోతి శిరస్సు పెట్టావు. ఆమెను నాకు కాకుండా చేశావు. నీవు ఒకానొక నాడు నరుడవై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరం అయితే అరణ్యంలో పడి ఏడిస్తే ఈ కోతిముఖం ఉన్నవాళ్లే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు అని శపిస్తున్నాను అన్నాడు. శ్రీమన్నారాయణుడు మహానుభావుడు కనుక ఆ శాపమును కూడా లోకమునకు ధర్మ మార్గము నేర్పడానికి రామావతారమునందు సీతావియోగంగా తీసుకున్నారు. ఇప్పుడు నారదునికి స్వస్థత కలిగింది. తాను ఏమిటి పొందాను అని ఆలోచించాడు. ఆత్మపరిశీలన చేసుకున్నాడు. మాయ తొలగింది. శ్రీమన్నారాయణుని చూసి యుక్తాయుక్త విచక్షణ మరచి నేను మాట్లాడిన మాటలకి నా నాలుకను ముక్కలు ముక్కలుగా కత్తిరించేయాలి. భరత్మంతుడిని నీ ధ్వజమునకు చిహ్నంగా కలవాడా, ఎంత మాత్రము జాగు చేయకుండా నీ చక్రధారల చేత నా నాలుకను కత్తిరించేయి. అప్పుడు కానీ నేను చేసిన పాపం పోదు అని కన్నీటి దారలతో ఆయన పాదముల మీద అభిషేకించి కాళ్ళ మీద పడ్డాడు. నారదుడు కాబట్టి అంత తొందరగా స్వస్థితిని పొందగలిగాడు. మనం అయితే మాయలో పడి కొన్ని కోట్ల జన్మలు తిరుగుతూ ఉంటాము. పరిశీలించినట్లయితే రామాయణంలో ఒక రజకుడు మాట సీతావియోగమునకు కారణం అయ్యింది. అదే రజకుడు మరలా ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు 4 పంచెలు ఇవ్వమని అడిగాడు. అప్పుడు ఆ రజకుడు, నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా అని గేలి చేసి మాట్లాడాడు. యుగం మారినా వాని బుద్ధి మారలేదు. అప్పుడు కృష్ణుడు వాని శిరస్సు మీద ఒక గుద్దు గుద్ది 1000 ముక్కలు చేశాడు. మీరు ఏ మంచి పని చేసినా ఈశ్వర ప్రజ్ఞకు ముడిపెట్టాలి. నేను అనే మాట అంటే మాత్రం ఇబ్బందిలోకి వెళ్ళిపోతారు. మొదట మనం మన వాక్కును దిద్దుకోవాలి. నారదుడు కాబట్టి అతి స్వల్పకాలంలో దిద్దుకున్నాడు. మనం ఎంతటి వాళ్ళం? ఇది మహేశ్వర శక్తి. ఆ మాయే అమ్మవారి స్వరూపము. మీరు గట్టిగా అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే ఆవిడే మిమ్మలను దగ్గరికి తీసి మీకు ఈశ్వర భక్తిని ఇచ్చి మీ చేత ఈశ్వర సేవ చేయించి
ఈశ్వరుడిలో కలుపుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తిప్పిన కామపాశములు అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే భక్తి పాశములుగా మారిపోతాయి. ఆవిడ మాయాశక్తి స్వరూపిణి. మాయాపాశమును భక్తిపాశము చేస్తుంది. లోకమునందు పంచతన్మాత్రలు ఈశ్వరుని వైపు తిప్పేసి ఈశ్వరునిలో కలిపేస్తుంది. అది మహేశ్వరుని చేరుకోవడానికి మార్గం. ఆ మార్గమునకు మొట్టమొదటి పొరపాటు వాక్కునందు కలుగుతుంది. అందుకని మనం ఎప్పుడు ఈశ్వర ప్రజ్ఞను, ఈశ్వరానుగ్రహమును గుర్తెరిగి ప్రవర్తిస్తూ ఉండాలి అని శివపురాణం 3వ భాగంలో చెప్పబడి ఉంది. ఓం